నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న దగ్గర నుంచి వీరి అభిమానులు సమంత తప్పు అంటే నాగ చైతన్య తప్పు అని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రతిరోజు ఏదో ఒక వార్త వారిద్దరి విషయంలో ట్రెండ్ అవుతూనే వచ్చింది. కానీ రీసెంట్ గా మనం గమనించినట్లయితే సమంత గారిని వీరి విడాకుల గురించి అడగగా నాగ చైతన్య మీద ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయలేదు. దానితో పాటుగా విడాకులు ఇచ్చిన టైంలో నేను ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. అలాగే మరో ఇంటర్వ్యూలో సమంత గారిని యాంకర్ ఈ విధంగా ప్రశ్నించారు. మీ మాజీ భర్త నాగ చైతన్య శోభిత గారిని మ్యారేజ్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు. మీకు అసూయ లేదంటే వారిద్దరి మీద నాకు అసూయ అనేది లేదు. అసలు అసూయకు నేను చోటు ఇవ్వను అని చెప్పి సమాధానం అయితే తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే నాగ చైతన్య మీద ఈమె ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయలేదు. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య గారు కూడా విడాకులు ఇచ్చిన తర్వాత తన పని తను చేసుకుంటూ పోతూ విడాకులు తీసుకున్న 2 సంవత్సరాలకి శోభిత గారితో లవ్ లో పడి మ్యారేజ్ అయితే చేసుకున్నారు. కానీ ఎక్కడా కూడా సమంత గారి గురించి నెగిటివ్ గా అయితే మాట్లాడలేదు. కానీ నాగ చైతన్య గారు మొట్టమొదటిసారిగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వారి విడాకుల గురించి ప్రస్తావించారు. నాకు సమంత నుంచి విడిపోయిన తర్వాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు విడాకులు మేమిద్దరం అనుకోనే ఆలోచించి విడిపోవాలని నిర్ణయించుకున్నాము. అయినప్పటికీ చాలా మంది నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. మా విడాకులు అవి కూడా దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నా ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేస్తూనే ఉన్నారు. విడాకులు అనేది నా జీవితంలో మాత్రమే జరగలేదు, సమాజంలో చాలా మంది లైఫ్ లో జరిగాయి. నేనేమైనా క్రిమినల్ లాగా కనిపిస్తున్నానా? నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటే ఆల్రెడీ నా పేరెంట్స్ కూడా విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను 1000 సార్లు ఆలోచించే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మా జీవితంలో విడాకులు అనేది ఒక రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. చాలా రోజులు చర్చించుకొని మేమిద్దరం కలిసి జీవించలేము అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ విషయం గురించి మేమిద్దరం కలిసే ప్రకటించాము. మా వ్యక్తిగత కారణాల వల్ల వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాము. ఎవరి దారిలో వారి జర్నీ కొనసాగుతుందని తెలిపాము. మా వ్యక్తిగత విషయంలో కొంత ప్రైవసీ ఇవ్వండి అని అభ్యర్థించాము కూడా. కానీ మా విడాకులు ఇతరులకి వినోదంలాగా మారిపోయింది. మా విడాకుల గురించి చాలా గాసిప్స్ క్రియేట్ చేశారు. అలాంటి సమయంలో మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచి కూడా మరికొన్ని వార్తలు ప్రసారం అవుతాయని ఉద్దేశించి స్పందించలేదని తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో పలు వేదికలపై కూడా ఈ విషయం గురించి అడిగారు. ఆ టాపిక్ వదిలేయండి అని వారిని రిక్వెస్ట్ చేశాను. అయినప్పటికీ అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ మళ్ళీ ఆ గాయాన్ని కెలుగుతూనే ఉన్నారు. కానీ మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించడం లేదు. ఈ విషయం గురించి ఎవరూ పులి స్టాప్ అయితే పెట్టట్లేదు. ఇకనైనా పులి స్టాప్ పెట్టండి, ముందు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోనని స్ట్రాంగ్ అయితే వార్నింగ్ ఇచ్చారు. అలాగే నా రెండో భార్య శోభిత గురించి కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని, ఆమె నా జీవితంలో చాలా ఆర్గానిక్ గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయ్యింది. అక్కడ నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ తన గురించి బ్యాడ్ గా మాట్లాడడం చాలా తప్పు. నా లైఫ్ గురించి తను ఎక్కువ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితనే, సమంత కాదు అని చెప్పేసి ఈయన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక్కడ నాగ చైతన్య గారి మాటల రివ్యూ చేస్తే నాగ చైతన్య గారు సమంత గారి గురించి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయలేదు. వీరిద్దరి మధ్య ఏదో ఒక విషయం గురించి మనస్పర్ధలు వచ్చి వీరు విడిపోయారే తప్ప వ్యక్తిగత ద్వేషం లేదని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ నాగ చైతన్య గారు శోభితని మ్యారేజ్ చేసుకున్నారు, సమంత గారి నుంచి దూరం అయిపోయారు. ఇంకా వారిద్దరి గురించి మాట్లాడడం సరైనది కాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.